హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంట్లో టీ పొడి ఉంటే చాలు మన హెయిర్ ని పొడవుగా పెంచుకోవడం మాత్రమే కాదు, ఎలాంటి హెయిర్ డైలు వాడకుండా వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చుకోవచ్చు. అవునండి, మీరు విన్నది నిజమే. ఉదయాన్నే మీకు టీ గాని కాఫీ గాని తాగే అలవాటు ఉంటే ఈ టీ పొడితోనే మీరు ఆశ్చర్యపోయే రీతిలో మీ వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చుకోవచ్చు. ఉదయాన్నే కాస్త టీ తాగితే ఎక్కడ లేని ఎనర్జీ వస్తోందిగా, అలాగే అదే టీతో మన హెయిర్ కి కూడా మనం ఎనర్జీని తీసుకురావచ్చు, ఆరోగ్యంగా పెంచుకోవచ్చు కూడా. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో హెయిర్ డైలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టీ పొడి ఒక సంజీవనలా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా అద్భుతమైన రెమెడీ ఇది. ప్రిపేర్ చేసుకుని వాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి టీ ఎలా అయితే తాగడానికి ఇష్టపడతారో మీ హెయిర్ కి కూడా టీ పొడిని మాత్రమే వాడడానికి ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా టీ పొడితో మన హెయిర్ కి ఎలాంటి రెమెడీ ప్రిపేర్ చేసుకోవాలి, అది మన హెయిర్ కి ఎలా సెట్ అవుతుంది, మన హెయిర్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనే డీటెయిల్స్ పూర్తిగా చూసేద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఇప్పుడు మనం రెండు ప్రిపేర్ చేసుకుందాం. ఒకటి హెయిర్ సిరం, రెండోదేమో హెయిర్ డై. దీనికోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. ఇందులో మీరు రెగ్యులర్ గా వాడే టీ పొడి వేయండి. ఈ మధ్య కొన్ని టీ పొడిలో మసాలా దినుసులు కూడా యాడ్ చేస్తున్నారు కదా, ఇలాచీ అని, డ్రై జింజర్ అని, ఇలాంటివి టీ పొడులు దొరుకుతున్నాయి. ఇలా కనుక మీరు వాడుతూ ఉంటే ఇవి 2 టీ స్పూన్లు వేసుకోండి. ఒకవేళ లేదు ప్లెయిన్ టీ పొడి వాడుతూ ఉంటే గనక 2 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసుకుని 2 లవంగాలను కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసేయండి. ఈ టీ పొడి జుట్టు సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని అరికట్టి కుదుళ్లకు బలాన్నిస్తాయి. టీ డికాక్షన్ వాటర్ వాడటం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా, మెరుస్తూ పెరుగుతుంది మరియు చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఇప్పుడు టీ పొడి వేశారు కదా, మరి ఈ టీ పొడి ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతే క్వాంటిటీ కాఫీ పొడి కూడా తీసుకోండి. అది కూడా 2 టేబుల్ స్పూన్లు. ఈ రెండింటిని ఒకసారి బాగా కలపండి. కాఫీ పౌడర్ జుట్టు పెరుగుదలను ప్రేరేపించడం, తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి, జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు జుట్టుకి మంచి కండిషనింగ్ చేయడం వంటి అద్భుతమైన ప్రయోజనాలు కాఫీ పొడి వల్ల అందుతాయి. ఇది స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచి జుట్టును మెరిసేలా మరియు ఆరోగ్యంగా మారుస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో పూర్తిగా పిండేయండి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మళ్లీ మూడింటిని ఒకసారి కలపాలి. నిమ్మకాయ జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధం. ఇందులో ఉండే విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ చుండ్రును తగ్గించి స్కాల్ప్ ను శుభ్రపరిచి జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతాయి. మీ జుట్టు జిడ్డుగా గనక ఉంటే ఆ సమస్య పోతుంది. నిమ్మరసం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, చక్కగా షైనీగా సిల్కీగా కూడా ఉంటుంది. ఆ తర్వాత మనం యాడ్ చేయబోయేది ఆవాల నూనె. ఈ ఆవాల నూనె ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే మన హెయిర్ కి అప్లై చేసుకునే కన్సిస్టెన్సీ కోసం కొంచెం కొంచెం కలుపుతూ వేసుకోండి. ఆవ నూనె జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు అద్భుతమైన సహజ సిద్ధమైన పరిష్కారం. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గించి చుండ్రును కూడా తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు ఒత్తుగా బలంగా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇలా వేస్తూ బాగా అన్ని కలిసేలా కలపండి. చూడండి, మనం కలుపుతూ ఉండగానే కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో కదా. ఇలా అన్నింటినీ బాగా కలిపిన తర్వాత ఒక ఇనుప కడాయి తీసుకుని అందులో ఈ పేస్ట్ వేసి ఒకసారి సెట్ చేసి మూత పెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయానికి ఇంకా మంచి నేచురల్ బ్లాక్ కలర్ వస్తుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ లో ఉండే ప్రాపర్టీస్ అన్ని కూడా బాగా మన హెయిర్ కి అందడానికి రెడీ అవుతుంది ఈ రెమెడీ. చూడండి, ఉదయాన్నే చూస్తే ఎంత బ్లాక్ కలర్ లోకి వచ్చిందో కదా. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి కలెక్ట్ చేసుకోండి. ఇదే ఇనుప కడాయిలో మనం హెయిర్ సిరం కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇనుప కడాయిలో ఒక 1/2 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ వేయండి. ఇలా 1/2 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఇందులో మళ్లీ 2 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసి సిమ్ లోనే ఉంచి బాగా మరిగించండి.
మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఇలాచీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెమెడీ మీరు వాడేటప్పుడు టీ పొడిలో ఇలాచీ ఉంటే పర్వాలేదు, లేదంటే 2 యాలకులు మళ్ళీ దంచి ఈ వాటర్లో వేసేయండి. ఇప్పుడు ఈ రెండింటిని అంటే టీ పొడి ఇలాచీ కలిపిన వాటర్ని సిమ్లోనే బాగా మరిగించుకోవాలి. ఎంతవరకు అంటే మనం అర గ్లాస్ వాటర్ వేసాం కదా, అది కూడా సగం అయిపోవాలి. అంటే పావు గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి స్ట్రైనర్ సహాయంతో మరొక బౌల్లోకి వడకట్టండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మళ్ళీ మనం 2 టేబుల్ స్పూన్ల వరకు కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఇలా కాఫీ పొడి వేసిన తర్వాత ఉండలనేవి లేకుండా చూసుకుని కలిపి ఒక అరచక్క వరకు నిమ్మరసాన్ని కూడా పిండేయండి. ఇప్పుడు మరోసారి అన్నింటినీ బాగా కలపండి. మీకు బాగా డ్రై హెయిర్ కనుక ఉంటే 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ లేదా మీరు ఏ ఆయిల్ అయితే రెగ్యులర్ గా హెయిర్ కి వాడతారో అది వేసుకోవచ్చు. అంటే బాదం నూనె గాని, కొబ్బరి నూనె గాని ఇలా ఏదైనా వేసుకోండి. ఆవాల నూనె లేదా ఆముదం వాడితే ఇంకా బెస్ట్. ఇది కేవలం డ్రై హెయిర్ వాళ్ళ కోసమే. కాంబినేషన్ హెయిర్ గాని, ఆయిలీ హెయిర్ గాని ఉంటే ఈ ఆయిల్ ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనకి 2 రెమెడీలు రెడీ అయిపోయాయి కదా, వీటిని ఎలా హెయిర్ కి అప్లై చేయాలో చూద్దాం. ముందుగా హెయిర్ అంతా పార్టిషన్స్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ సిరం ఉంది కదా, దాన్ని చిన్న కాటన్ బాల్ సహాయంతో రూట్స్ కి బాగా పట్టించండి. మొత్తం రూట్స్ కి పట్టించి మసాజ్ మాత్రం చేయకండి, ఎందుకంటే మనం ఇందులో నిమ్మరసం యాడ్ చేశాం కదా, ఇది హెయిర్ ని చాలా బిరుసుగా చేస్తుంది. కాబట్టి దీన్ని అప్లై చేసి మాత్రమే వదిలేయాలి, మసాజ్ అస్సలు చేయకండి. మీరు పూర్తిగా అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఉంచుకున్న తర్వాత హెయిర్ ని ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. షాంపూ పెట్టొద్దు. అయితే మీరు దీన్ని ఎక్కువసేపు ఉంచుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది కదా అని గంటలు ఉంచుకోకండి. కేవలం గంట లేదా గంటన్నర మాత్రమే ఉంచుకోవాలి. ఎందుకు అంటే తల మీద నిమ్మరసాన్ని ఎక్కువసేపు ఉంచుకోకూడదు కాబట్టి 1 గంట లేదా గంటన్నర సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ ఉంచకండి. తర్వాత ప్లెయిన్ వాటర్ తో కడిగేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ ని మీరు వారంలో 2 సార్లు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుని అప్లై చేస్తూ ఉండండి. దీనివల్ల చాలా తొందరగా వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లోకి రావడం మాత్రమే కాకుండా హెయిర్ ఫాలింగ్ అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది. మీ హెయిర్ కొత్తగా మొలవడం కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వైట్ హెయిర్ లేని వాళ్ళు ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే తొందరగా వైట్ హెయిర్ సమస్య రాకుండా ఉంటుంది. హెయిర్ ఫాలింగ్ అనేది ఉండదు. కొత్త హెయిర్ మొలుస్తుంది. అది కూడా దృఢంగా బలంగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సిరం మీ హెయిర్ కి కొత్త లుక్ ఇస్తుంది. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. అంత సిల్కీగా షైనీగా ఉంటుంది మీ హెయిర్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న హెయిర్ డై ఉంది కదా, దీన్ని హెయిర్ కి ఎలా అప్లై చేయాలి అంటే మీరు హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీద మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. ముందుగా హెయిర్ అంతా పార్టిషన్ చేసుకుని చక్కగా చేతితో గాని బ్రష్ తో గాని మీకు ఎక్కడైతే వైట్ హెయిర్ ఎక్కువ ఉందో అక్కడ బాగా అప్లై చేసేయండి. హెయిర్ అంతా కూడా రూట్స్ నుంచి బాగా అప్లై చేయండి. మీకు అప్లై చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే ఎవరి సహాయం అన్నా తీసుకుని చక్కగా మొత్తం అప్లై చేయండి. ఇందులో మనం వాడినవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్సే. ఒకవేళ కొంతమందికి నిమ్మరసం హెయిర్ కి పడకపోతే దాన్ని స్కిప్ చేసేయండి. దాని ప్లేస్ లో కొంచెం పెరుగు వేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తం అంతా పట్టించి ఒక 1 అవర్ పాటు హెయిర్ కి అలా ఉంచేయండి. ఆ తర్వాత కూడా ప్లెయిన్ వాటర్ తోనే మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. షాంపూ తొందరగా పెట్టకూడదు. 1 డే లేదా డే ఆఫ్టర్ తర్వాత మీరు షాంపూ చేయొచ్చు. ఇలా మీరు రెగ్యులర్ గా చేయండి. వైట్ హెయిర్ అనేది కనిపించకుండా స్లోగా మీ హెయిర్ కలర్ చేంజ్ అయ్యి నెమ్మదిగా మీ హెయిర్ కలర్ లోకి వచ్చేస్తుంది. అంటే మొదట బ్రౌన్ గా తర్వాత బ్లాక్ కలర్ లోకి మీ వైట్ హెయిర్ అయితే టర్న్ అయిపోతుంది. మొదటగా ఈ రెమెడీల వల్ల హెయిర్ ఫాలింగ్ అనేది చాలా తొందరగా తగ్గిపోతుందండి. ఆ తర్వాత వైట్ హెయిర్ సమస్య కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. మీరు ఊహించని విధంగా హెయిర్ చాలా అద్భుతంగా దృఢంగా బలంగా పెరగడం మాత్రమే కాదు, సిల్కీగా హెల్దీగా బ్యూటిఫుల్ గా తయారవుతుంది. ఇది అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎక్కడికి ఫంక్షన్లకు వెళ్ళినా ఖచ్చితంగా మీ హెయిర్ కి అయితే మంచి కాంప్లిమెంట్స్ మీరు తీసుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.